నిజమో చూద్దాం. బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్, కేసీఆర్ని సీనియర్లు ఇరికిస్తున్నారా? మొన్న హరీష్, నిన్న జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వలేక సతమతం. రేవంత్ పాలనపై మరికొందరు ప్రశంసలు, కాంగ్రెస్కు బూస్టింగ్ ఇస్తున్న గులాబీ నేతలు అంటూ కూడా ఈడ మెయిన్ హెడ్లైన్గా రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ మొన్న హరీష్, నిన్న జగదీష్. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ 42 పేజీల శ్వేతపత్రం తమ చేతికి ఇచ్చి 4 నిమిషాల్లో చదివి మాట్లాడమంటే ఎలా, ప్రిపేర్ కావడానికి తమకు టైం ఇవ్వాలని కోరారు. దీనిపై అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెబితే అవమానించేలా మాట్లాడారని, కానీ తాము అలా చేయబోమని టైం ఇవ్వాలని స్పీకర్ను కోరింది. ఇక నిన్న విద్యుత్ ఒప్పందాలన్నిటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేయగా వెంటనే సీఎం న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టబోయి సెల్ఫ్ గోల్ అయ్యారా అనే వాదన వినిపిస్తూ ఉంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని వెలికి తీస్తామని చెప్పిన రేవంత్ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సీనియర్ నేతలు తమ మాటలతో గులాబీ దళపతి కేసీఆర్ను ఇరుకున పెడుతున్నారా అనే చర్చ సర్వత్రా నడుస్తూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరొక ఐటెం కూడా రాసుకుంటూ వచ్చింది. ఆ నేతల వాక్యాలతోనే నష్టమే, అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఛాలెంజ్ హాట్ కేక్ కామెంట్గా మారిందని చర్చ జరుగుతున్నది. అలాగే కడియం శ్రీహరి వంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని చేసిన వాక్యాలు బీఆర్ఎస్ను విమర్శల పాలు చేశాయి. మరోవైపు దానం నాగేందర్, మల్లారెడ్డి వంటి నేతలను రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నిన్న జరిగినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి చర్చలో భాగంగా జగదీష్ రెడ్డి ఏమన్నాడంటే, మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, మీరే విచారణకు ఆదేశించండి, మేము తప్పకుండా ఎదుర్కొంటాం, ఎందుకంటే మేము అవినీతి అనేది ఏం చేయలేదు, అప్పులు చేసిన మాట నిజం, కానీ దాంట్లో సగం వరకు తీర్చేసాం, అభివృద్ధి పథంగా వెళ్తున్నటువంటి సమయంలోనే అప్పులు అనేవి కామన్ అవుతాయని కూడా మనం మార్నింగ్ న్యూస్లో చదువుకున్నాం. ఆయన చెప్పిన వాటి మాట్లాడుకోవాలి. అయితే మొన్న హరీష్, నిన్న జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వలేక సతమతం అవుతా ఉన్నారని కూడా దిశ డైనమిక్ రాసుకొచ్చింది. రేవంత్ పాలనపై మరికొంత దీంట్లో హైలైట్ ఇష్యూ ఏంటంటే, పాలమ్మినా, పూలమ్మినా, గ్యాస్ కొన్నా, లారీలు కొన్నా, కాలేజీలు పెట్టినా అని చెప్పినటువంటి మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో, మేడ్చల్ ఎమ్మెల్యే, ఆయన కావచ్చు, మల్లారెడ్డి, దానం నాగేందర్, ఇద్దరు కూడా రేవంత్ టీంని పొగుడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవచ్చు అంటే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ప్రజలు కూడా దాన్ని అలాగే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ హరీష్ రావు లాంటి వ్యక్తి కావచ్చు, అదేవిధంగా మొన్ననే హరీష్ రావు కూడా గట్టి దెబ్బ తగిలింది అనుకోవచ్చు. 7 సార్లు ఎమ్మెల్యేగా చెప్పుకున్నటువంటి హరీష్ రావు 5 సార్లే గెలిచిండు అనే దానికి మాతాన ప్రూఫ్ ఉందంటే, బై ఎలక్షన్లో గెలిచినవి కౌంట్ చేసుకోరి, అదేవిధంగా లేకపోతే మీ మామ గెలిచినవి అని కూడా సెటారికల్గా చేస్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీలో కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అనే దానిలో సీనియర్లు చేస్తున్నటువంటి వాక్యాలు చాలా వరకు కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని ఇరుక్కున పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద రాజకీయ విశ్లేషకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మరికొందరు ఎవరైనా సరే ఆయన మీద ప్రశంసలు కురిపించే ఆస్కారం ఉంది, ప్రశంసలు కురిపిస్తున్నారు ఎక్కువ శాతంగా. సో ఇక్కడ ఒక సైడు కడియం శ్రీహరి సీనియర్ నేతలే, మళ్ళీ ఈ నిన్నమన్నా గెలిచినటువంటి ఎమ్మెల్యేనేమో డైరెక్ట్ పోడియం కార్డు కురుకుతున్నాడు అంట. ఎట్లా ఉరుకుతున్నాడు అంటే, నేనేందో చూపిస్తాను, బలం ఏందో చూపిస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఒక కొండ లాంటి కొండని ఢీకొట్టి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకంటూ ఒక నిబద్ధత ఉండాలి, కానీ ఆయన అసలు అలాంటి నిబద్ధత మెయింటైన్ చేస్తలేడు అంటూ కూడా ఆయన మీద విమర్శలు కురుస్తూ ఉన్నాయి. అదే ఆయన పార్టీ కౌశిక్ మొట్టమొదటిసారి గెలిచినటువంటి. కానీ ఇక్కడ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి కావచ్చు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీకి పోతే అక్కడ కల్వకుంట్ల కవిత కావచ్చు, పదే పదే జగదీశ్వర్ రెడ్డి కానీ కవిత కానీ మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం,
మీరు దర్యాప్తు చేయించుకోండి, మీ తాన ప్రభుత్వం ఉంది కదా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పదే పదే అనడంతో ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యి మీరు విచారణ చేయండి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అదే ఇవన్నీ కూడా ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా శాతంగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ కూడా వీళ్ళందరినీ పిలుచుకొని సతమతం ఎందుకు అవుతా ఉన్నారు, మనం ప్రతి దాంట్లో వాళ్ళ మీద వాళ్ళని డిఫెండ్ చేయాలి కానీ వాళ్ళని డిఫెన్స్లో ఉంచాలి కానీ మనం సెల్ఫ్ గోల్ అవుతా ఉన్నామంటూ కూడా ఆయన కేసీఆర్ వీళ్ళకు చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మొన్న హరీష్ నిన్న జగదీష్ ఇదేం వార్త అంటే ఈ యొక్క వార్త తీసుకొచ్చేసి ఏంటంటే గతంలో వీళ్ళలాగానే వాళ్ళు కూడా ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఇవ్వడంతో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే కదా, ఆయన ఏం చెప్పారంటే మీరు ఇంత సడన్గా ఇస్తే ఎలా ప్రిపేర్ అయ్యేస్తాము, ఇంత తక్కువ టైంలో మేము ప్రిపేర్ కాలేం కదా అని చెప్పినటువంటి వాక్యాల మీద కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇంత దారుణంగా రాజకీయ ప్రసంగాలలో ఇంత దారుణంగా తిట్టుకోవడానికి కారణం కేసీఆర్ అని చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఆయన రాకముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళంతా దురుసుగా మాట్లాడుకున్న చరిత్ర లేదు, అసలు ఎప్పుడు కూడా ఇలాంటి వాక్యాలు చేసుకోలేదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటూనే వస్తుంటే ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వాక్యాలకు నిండు బహిరంగ సభలో కేసీఆర్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిర్రా, ప్రిపేర్ అయ్యి రావాలి కదా అంటూ కూడా ఒకసారి అలాంటి వాక్యాలు మేము చెయ్యము, కాకపోతే మాకంటూ అసెంబ్లీ సాక్షిగా కొన్ని గౌరవం ఉంటుంది, ప్రతిపక్ష నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటివి ఇస్తాము అని కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తుంటే ఒకనాడు మేము మాకు టైం కావాలి ప్రిపేర్ అయ్యి రాలేదంటే ఒక రాజకీయ ప్రసంగంలో రాజకీయ బహిరంగ సభలో ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిరా అన్నటువంటి వాక్యాలను మేము మాట్లాడము, ఎందుకంటే మాకు ఒక గౌరవం ఉంది అసెంబ్లీ అంటే అని కూడా ఈయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలోనూ రాజకీయ వేడిని రాజేస్తా ఉంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పిందో సెకండరీ పెడితే రేవంత్ రెడ్డి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యమంత్రి అయినా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇట్లా అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతిని మొత్తం మేము బయటికి తీసిన తర్వాతనే మేము అధికారం రాగానే అదే పని అన్నారు, అదే పని మీద ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారో లేదా కానీ కేసీఆర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో కూడా తెలంగాణ ప్రజలు చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి.